చిన్న పీస్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే మనం స్టిచ్ వేసుకుందాం. చూడండి నాకు ఇటు సైడ్ పార్ట్ ఇది వచ్చేసింది కాబట్టి చూడండి ఇప్పుడు ఈ ఒరిజినల్ వచ్చేసి మనకు కనిపించేలాగా పెట్టేసుకొని చూడండి ఇక్కడ ఎడ్జ్ ఉంది కదా, ఈక్వల్ ఎడ్జ్, ఇక్కడ ఈక్వల్ ఎడ్జ్ ఇలా వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. దీన్ని చాలామంది ఇది చెప్పకుండా డైరెక్ట్ స్టిచ్ చేస్తూ ఉంటారు, కానీ బిగినర్స్కి దీన్ని ఎలా ప్లేస్ చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం కాదు. సో అందుకోసం నేను చెప్తున్నాను క్లియర్గా. చూడండి ఇలా ఎడ్జ్ ఈక్వల్గా దీనికి ఈక్వల్గా ఉండేలాగా ఇలా ప్లేస్ చేసుకొని ఈ ఎడ్జ్ ఎక్కడైతే మనకి ఎండ్ అవుతుందో సేమ్ అక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి ఇలా అని ఇలా పెట్టేసి మనం జస్ట్ దీన్ని మాత్రమే తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు వచ్చేసి దీన్ని ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మీ దగ్గర జిగ్జాగ్ చేసుకునేది ఉంటే ఇక్కడ ఓవర్లాక్ చేసేసుకోండి. చూడండి దీన్ని ఇలా పెట్టి చూపిస్తాను. చూడండి మనకి షేప్ అనేది ఇలా అయితే టర్న్ అవుతుంది.